తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు జయంతి సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో 100% తెలంగాణ 33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేయడానికి మరి ప్రజల ఆశీర్వాదం కోసం ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మీ 20 నెలల్లో ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు పోయిన ప్రభుత్వం 2014 నుంచి 18, 19 నుంచి 23 వరకు మేమే రాజులం మేమే మంత్రులమని రాజ్యం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి అప్పుల పాలు చేసినా కూడా ఈరోజు 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎవరు ఊహించరు, ఒక్క నిజవర్గం లోపల సుమారు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ధర్మపురిలో నిజవర్గంలో అంటే 119 సెగ్మెంట్ లోపల 65 సెగ్మెంట్ లోపల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ చదువుకున్న పిల్లలకు ఉన్నతమైన చదివించే విధంగా సుమారు 25 ఎకరాల లోపల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్ల రూపాయలతోని అన్ని వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు పెద్ద ఎత్తున స్కూల్ సముదాయాన్ని బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా టెండర్లు అయినాయి. 4-5 రోజుల లోపల పనులు కూడా మొదలైతాయి. ఇవాళ ఒక జెడ్పీటీసీ కోసం ఒక అవకాశం ఉంటే 9 నుంచి 11 మంది దాకా మామూలు దరఖాస్తు పెట్టిన అంటే ఇంత గొప్పగా ప్రజల నుంచి ఆదరణ ఉన్నటువంటి పార్టీ, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిన పార్టీ రేపు ఖచ్చితంగా 100% ప్రజల ఆదరణతో మేము విజయ పతాకం ఎగురవేస్తున్నాం.